హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేద్దాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది. ఆప్షన్స్: చిన్న సముదాయ బోధన, సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనాలు, నిర్బంధ వాతావరణం. ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలకు గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని వీడియో చివరిలో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 4, నిర్బంధ వాతావరణం అనేది సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. ఆప్షన్స్: నిరంకుశతత్వ, అంగీకారతత్వ, సాధికారతత్వ, జోక్యరహిత. ఏ రకమైన పెంపక శైలిలో తల్లిదండ్రుల యొక్క సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1, నిరంకుశతత్వ. నిరంకుశతత్వ పెంపక శైలిలోని తల్లిదండ్రుల యొక్క సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఎలా సూచిస్తారు? ఆప్షన్స్: దృశ్యం, క్షేత్రం, ఆకృతి, దృష్టి. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఎలా సూచిస్తారు అని అడుగుతున్నారు. ఎలా సూచిస్తారో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆకృతి. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఆకృతిగా సూచించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: విస్మృతి, ప్రజ్ఞ, అవధానం, ధారణ. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, విస్మృతి. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం అనేవి విస్మృతికి సంబంధించినవి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం? ఆప్షన్స్: డాక్యుమెంట్ ఇన్సెట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది, డాక్యుమెంట్ బ్యాక్ స్పేస్ మోడ్లో ఉంది. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని అంటే ఒక టెక్స్ట్ని చొప్పించాలనుకుంటుంది అనమాట. అంటే ఆ మిడిల్లో తాను ఆ టెక్స్ట్ని టైప్ చేయాలనుకుంటుంది. అయితే ఆమె టైప్ చేసే కొద్దీ అక్కడ ఉన్నటువంటి విషయం అదృశ్యం అవుతూ ఉందంట. అయితే దీనికి కారణం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉందన్నమాట. సో ఆ వర్డ్ డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉండడం వల్ల ఈ విధంగా తాను టైప్ చేస్తున్న కొద్దీ అక్కడ ఉన్నటువంటి విషయం అనేది అదృశ్యం అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఆప్షన్స్: అమూర్త భావనలను ఏర్పరచుకోవడం, క్రియాశీలక ప్రయోగం, మూర్త అనుభవాలు, పర్యావలోచన పరిశీలన. కోల్బ్ అభ్యసన వలయంలోని కృత్యం చేసే ప్రక్రియను అడుగుతున్నారు.
ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 క్రియాశీల ప్రయోగం. కోల్బ్ యొక్క అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ క్రియాశీల ప్రయోగం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఆప్షన్స్ అయత్న సిద్ధస్వాస్థ్యం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం, సామాన్యీకరణ నియమం. ఆల్రెడీ అందరికీ ఈ ప్రశ్నకి సమాధానం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం అనేది ముఖ్యం? ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సంసిద్ధత నియమం. సంసిద్ధత నియమం ప్రకారం పిల్లల్లో ప్రేరణ కలిగించడం అనేది ముఖ్యం అన్నమాట. సో పిల్లల్లో ప్రేరణ కలిగించి వాళ్ళని పాఠం వినడానికి సంసిద్ధులను చేసిన తరువాత పాఠం బోధిస్తే బోధన అనేది ఫలవంతంగా ఉంటుంది. పిల్లలు కూడా అభ్యసన సరిగ్గా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్ నిరాకరించుట, ఉపసంహరణ, పరిహారం, విస్థాపనం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. క్రిందిచ్చినటువంటి దశలలో ఏ దశ చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనువుగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే శైశవ దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ అనేది చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. సో చెందని దానిని అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించాలి ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు. ఆప్షన్స్ చూసినట్లయితే అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం, వ్యవస్థాపనం. మానసిక చలనాత్మక రంగానికి చెందని దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యవస్థాపనం అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఏ రకమైన పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. సాధికారతత్వ పెంపక శైలి, అంగీకారతత్వ పెంపక శైలి, నిరంకుశతత్వ పెంపక శైలి, జోక్యరహిత పెంపక శైలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధికారతత్వ పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్ 1 నుండి 25 సంవత్సరాల వరకు, గర్భాధారణ నుండి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, 3 నుండి 18 సంవత్సరాల వరకు. అభ్యసన జరిగే కాలాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు అభ్యసన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, బెదిరించడం అనేది. ఆప్షన్స్ మానసిక పీడనం, భౌతిక పీడనం, లైంగిక పీడనం, ఆర్థిక పీడనం. బెదిరించడం అనేది ఏ రకమైన పీడనం కిందకు వస్తుంది? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానసిక పీడనం. బెదిరించడం అనేది మానసిక పీడనానికి చెందినదన్నమాట.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్: నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ప్రజ్ఞ మరియు ఆలోచన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ప్రజ్ఞ మరియు ఆలోచన అనేవి స్వీయ వనరులుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం. ఆప్షన్స్: పిల్లల సాంఘిక అవసరాలను తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలను తీర్చడం, పిల్లల మానసిక అవసరాలను తీర్చడం. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఏంటని అడుగుతున్నారు. ఇలా మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడం ద్వారా ఏ రకమైనటువంటి అవసరాలను తీర్చడం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. అంటే ఆకలి అనేది, ఆహారము అనేది ప్రాథమిక అవసరాల్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్: పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏమిటి? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుందని చెప్పేసి పియాజే తన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం లిప్ అనగా. ఆప్షన్స్: అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, భాషా అభివృద్ధి కార్యక్రమం, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. లిప్ అనేది దేనికి సంబంధించిన కార్యక్రమము? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్గా దీన్ని విస్తరించవచ్చు అన్నమాట. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్: వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే వాటిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సహజ సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు అనేవి అనువంశికంగా ప్రాప్తించి ఇవి శిక్షణ తీసుకుంటే మరికొంత అభివృద్ధి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భావనోద్భవంను సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్స్: బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు క్రింది వాటిలో దేనిని చేస్తే ఉత్తమంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ విధంగా ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వడం వలన పిల్లల్లో భావనోద్భవము సులభతరం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎల్ తారండైకి ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఈ ప్రశ్నకి మీ అందరికీ సమాధానం తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈఎల్ తారండైకి ప్రతిపాదించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే సామూహిక కారక సిద్ధాంతం, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, బహుకారక సిద్ధాంతం.
ప్రజ్ఞా సిద్ధాంతాలలో బహుకారక సిద్ధాంతాన్ని ఈఎల్ తారండైక్ ప్రతిపాదించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. ఆప్షన్స్: అంతఃపరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం అనేది ఏ పద్ధతి కిందకు వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐసిటి అనగా. ఆప్షన్స్: ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటి యొక్క విస్తరణ రూపం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రక్షేపణం, హేతుకీకరణం, తదాత్మీకరణం, విస్థాపనం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హేతుకీకరణం. హేతుకీకరణం అనే రక్షక తంత్రాన్ని ఉపయోగించి వ్యక్తి తాను చేసిన పనులను సమర్థించుకుంటాడు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్: విషయ కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. ఏ నమూనాలో కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసన కేంద్రీకృత నమూనాలో కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్: మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, విద్యా రంగం, భావావేశ రంగం. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఏ రంగానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భావావేశ రంగం. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనే లక్ష్యాలు భావావేశ రంగానికి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, తాడును చూసి పాము అని భయపడడం. ఆప్షన్స్: భ్రమ, డెజావు, విభ్రమ, అసాధ్యాన్ని ఊహించడం. తాడును చూసి పాము అని భయపడడాన్ని ఏమని చెప్పచ్చు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భ్రమ. తాడును చూసి పాము అని భ్రమపడి భయపడటం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి, సందేహం, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, శ్రమించడం, న్యూన్యత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శ్రమించడం, న్యూన్యత. ఇవి పిల్లలు పాఠశాల దశలోని ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, పరిశీలన అభ్యసన సిద్ధాంతం, నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం.
వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఏ విధంగా పిలవచ్చో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అని కూడా పిలవచ్చు అన్నమాట. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అడిగే ప్రశ్న, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? దీనికి సంబంధించిన సమాధానం తదుపరి వీడియోలో చర్చించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు సంబంధించి మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్ ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, పూర్వ చర్యాత్మక దశ, అభ్యసన చర్యాత్మక దశ. బోధనా లక్ష్యాలను రూపొందించడం అనేది ఏ దశలో జరుగుతుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశలో బోధనా లక్ష్యాలను రూపొందించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్ ప్రతికూల బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. టైప్ రైటింగ్ బాగా తెలిసిన వ్యక్తి కంప్యూటర్లో డిటిపి చేస్తున్నప్పుడు అక్కడ జరిగేటువంటి అభ్యసన బదలాయింపు అనేది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అని అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్స్ అనుకరణ, పునర్బలనం, పరిశీలన, అనుకరణ, అంతర్గత సామర్థ్యం, పరిశీలన, పునర్బలనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకరణ, పునర్బలనం. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను అనుకరణ మరియు పునర్బలనం ద్వారా నేర్చుకుంటారన్నమాట. అలానే ప్రీవియస్ వీడియోలో అడిగినటువంటి ప్రశ్నకు మీరు అందరూ సమాధానం చేశారు. సో దాంట్లో పిల్లలు పరిశీలన మరియు అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు అని చెప్పిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తే దానికి మీరు అందరూ కూడా బండూరా అని చెప్పి ఆన్సర్ చేయడం జరిగింది. సో బండూరా ప్రకారం పిల్లలు భాషను పరిశీలన మరియు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. సో నామ్ చామ్స్కీ ప్రకారం పిల్లలు పుట్టేటప్పుడే భాషను నేర్చుకునే ఒక యంత్రంతో పుడతారు. దానిని ఆయన లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్ సామాన్యీకరణ నియమం, విరమణ నియమం, ఫలిత నియమం, విచక్షణ నియమం. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి చెందింది అని చెప్పి అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ నియమం ప్రకారం వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్కి అనుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విచక్షణ నియమం. విచక్షణ నియమం ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్లో కనిపిస్తున్నటువంటి రంగును బట్టి డ్రైవర్లు ప్రతిస్పందించడం జరుగుతుందన్నమాట. అంటే రంగుల మధ్య విచక్షణ ఉండడం వల్ల వాళ్ళు ఈ రంగుకి ఏం చేయాలి అనేది ఒక విచక్షణతో ప్రతిస్పందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్ విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం, విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, అభ్యసన వనరులను పరిమితం చేయడం, ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం అనేది ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం.
నెక్స్ట్ క్వశ్చన్, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్స్ 50%, 83%, 90%, 64%. కోహెన్ ప్రకారం చూడడం ద్వారా ఎంత శాతం అభ్యాసం జరుగుతుంది? మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 83%. కోహెన్ ప్రకారం చూడడం ద్వారా 83% అభ్యసన జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్ మూర్తిమత్వ శోధికలు, రావన్స్ స్టాన్ఫోర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. ఈ నాలుగిటిలో నుంచి ప్రక్షేపక పరీక్ష ఏదో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అనేది ప్రక్షేపక పరీక్షకి చెందినదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఎవరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తామనేది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. మిత బుద్ధిమాంద్యులు, స్వల్ప బుద్ధిమాంద్యులు, తీవ్ర బుద్ధిమాంద్యులు, సంపూర్ణ బుద్ధిమాంద్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, స్వల్ప బుద్ధిమాంద్యులు. స్వల్ప బుద్ధిమాంద్యులను విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం ఫలితం. ఏ సిద్ధాంతం ఫలితంగా కార్యక్రమయుత అభ్యసనం అనేది ఏర్పడింది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ శాస్త్రీయ నిబంధనం, కార్యసాధన నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కార్యసాధన నిబంధనం. కార్యక్రమయుత అభ్యసనం అనేది కార్యసాధన సిద్ధాంతం ఫలితంగా ఏర్పడింది అన్నమాట. ఇక్కడ మరొక ప్రశ్న, వీడియో చూస్తున్న అందరికీ కూడా కార్యసాధన నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు అడిగిన ఈ ప్రశ్నకి అలానే ముందడిగినటువంటి ప్రశ్నకి, ఈ రెండు ప్రశ్నలకి సంబంధించిన సమాధానాలు తదుపరి వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సరైన సమాధానం చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్ అభ్యసనం యొక్క మదింపు, అభ్యసనం చేత మదింపు, అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు రకాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అభ్యసనం కొరకు మదింపు అనేది విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. ఆప్షన్స్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఈ ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలో ఇమిడి ఉన్నటువంటి వికాస సూత్రాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనేది ఇక్కడ సరైన వికాస సూత్రం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఈఎల్ థారండైక్, డబ్ల్యూబి వాట్సన్, ఎబింగ్హాస్.
వీరిలో స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఎబ్బింగ్హాస్. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశ్యం. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం. ఆప్షన్స్: మూల్యాంకనం, పునశ్చరణ, పూర్వజ్ఞాన పరిశీలన, నూతన అనుభవాల కల్పన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పూర్వజ్ఞాన పరిశీలన. పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏంటి? పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్. ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు. ఆప్షన్స్: వృత్యంతర శిక్షణ, క్షేత్ర పర్యటనలు, సెమినార్, ప్రదర్శనలు. ఛాత్రోపాధ్యాయునితో నేరుగా సంబంధం కలిగి ఉండనటువంటి వనరు, కలిగి ఉండనిది ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వృత్యంతర శిక్షణ. వృత్యంతర శిక్షణ అనేది ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 155. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 5, 4 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు, 5 ప్లస్ ప్రధానోపాధ్యాయుడు, 3 ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 155 ఉంటే ఆర్టీఈ 2009 యాక్ట్ ప్రకారం పాఠశాలలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 5 ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపునందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం. ఆప్షన్స్: 40%, 30%, 20%, 10%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 40%. నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం మరియు స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో పనిచేస్తుంది అని అన్నవారు. ఆప్షన్స్: గాల్టన్, పావ్లోవ్, గెసెల్, హర్లాక్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, గెసెల్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో పనిచేస్తుంది అని అన్నవారు గెసెల్. నెక్స్ట్ క్వశ్చన్. వికాసం గురించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలుంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం. ఎందుకంటే వికాసం అనేది అన్ని దశల్లోని ఒకే విధంగా జరగదు. అండ్ మిగిలిన 3 ఆప్షన్స్ చూసినట్లయితే క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, అండ్ అలానే వికాసం అనేది ఒక సంచిత ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి, సాంప్రదాయ నైతికత స్థాయి, సాంప్రదాయేతర నైతికత స్థాయి, ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ నైతికత స్థాయి. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షని తప్పించుకోవడానికి విధేయత పాటించడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయిలోని కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కిందకు వస్తాయి. ఆప్షన్స్: విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, మూలకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
3 ఉత్పత్తులు. గిల్ఫోర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి ఉత్పత్తులు కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్స్: వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు. ఆప్షన్స్: సంఖ్యా నేర్పరులు, స్వీయ నేర్పరులు, సంగీత నేర్పరులు, చిత్ర నేర్పరులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, చిత్ర నేర్పరులు. ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని చిత్ర నేర్పరులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. నెక్స్ట్ క్వశ్చన్. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది. ఆప్షన్స్: 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఏ వయసులో కనబడుతుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 7 సంవత్సరాలు. వైగోట్స్కీ ప్రకారం 7 సంవత్సరాల పిల్లల్లో నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది. ఆప్షన్స్: శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, సంగీత సామర్థ్యం, యాంత్రిక వివేచనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సంగీత సామర్థ్యం. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది సంగీత సామర్థ్యం. అండ్ ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం మరియు యాంత్రిక వివేచనం ఈ మూడు కూడా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉపపరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను తయారు చేసిన వారు. ఆప్షన్స్: థర్స్టన్, లైకర్ట్, థార్ండైక్, గట్మన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గట్మన్. క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ని తయారు చేసిన వారు గట్మన్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ఆప్షన్స్: సంవేదన స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సంవేదన స్మృతి. ఇది ధారణలో నిలిచిన కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడినటువంటి స్మృతి రకం సంవేదన స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. పురోగమన, తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: ప్రజ్ఞ, విస్మృతి, సహజ సామర్థ్యం, ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, విస్మృతి. పురోగమన, తిరోగమన అవరోధాలు విస్మృతికి సంబంధించినవి.
నెక్స్ట్ క్వశ్చన్. పీటర్ స్టాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి. ఆప్షన్స్: చర్మం రంగు, రక్తం వర్గం, ఎత్తు, బరువు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, రక్తవర్గం. పీటర్ శాన్ఫోర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్దేశించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటైనటువంటిది రక్తవర్గం. నెక్స్ట్ క్వశ్చన్. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. ఆప్షన్స్: సాంఘిక అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగం ఏ అభ్యసన సిద్ధాంతానికి చెందినది అంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో మస్తిష్క పక్షవాతమునకు చెందనిది. చెందనిది అడుగుతున్నారు, కేర్ఫుల్గా చూడాలి. ఆప్షన్స్: ఎథెటోసిస్, నమ్యత, స్పాటిసిటీ, గతిలోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నమ్యత. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్: 2, 3, 4, 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2 ఉపాధ్యాయులు అవసరం అన్నమాట. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 ఉన్నట్లయితే ఆర్టీఈ 2009 ప్రకారం ఆ పాఠశాలకి కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి 2. నెక్స్ట్ క్వశ్చన్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీనికి ఎందుకు వస్తుంది. ఆప్షన్స్: అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, భాగస్వామ్య హక్కు. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు అనేది భాగస్వామ్య హక్కు కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మాతృ ఉత్సుకత అనేది. ఆప్షన్స్: రక్షణ అవసరం, శారీరక అవసరం, ఆత్మ సాఫల్య అవసరం, గౌరవ అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, శారీరక అవసరం. మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం. ఆప్షన్స్: సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సామాన్యీకరణ సిద్ధాంతం. అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం వచ్చేసి సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ఆప్షన్స్: ప్రజాస్వామిక నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నిరంకుశ నాయకత్వం. నిర్దేశిత నాయకత్వాన్ని నిరంకుశ నాయకత్వంతో పోల్చవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తి కలిగించే సంఘర్షణ. 2 సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ.
ఆప్షన్స్ చూద్దాం. ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. ఈ బిట్ని చూసినట్లయితే ఈ ఆప్షన్స్కి సంబంధించిన మ్యాటర్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో డిస్కస్ చేయడం జరిగింది. మరొకసారి చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఉపగమ ఉపగమ అనేవి ఈ సంఘర్షణ ఎప్పుడు వ్యక్తిలో కలుగుతుంది అంటే రెండు కూడా ఇష్టమైనటువంటి అంశాలలో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే ఉపగమ ఉపగమ సంఘర్షణ కలుగుతుంది. అదేవిధంగా ఉపగమ పరిహార చూసినట్లయితే ఒకటి ఇష్టమైన అంశం అలానే రెండవది ఇష్టం లేని అంశం అయితే ఆ వ్యక్తిలో కలిగేటటువంటి సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక మూడో ఆప్షన్లో పరిహార మరియు పరిహార అంటే ఇక్కడ రెండు కూడా ఆ వ్యక్తికి ఇష్టం లేనటువంటి అంశాలలో నుంచి ఒకదాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణని పరిహార పరిహార సంఘర్షణ అంటాం. ఇక నాలుగో ఆప్షన్లో ద్వి ఉపగమ పరిహార చూసినట్లయితే రెండు ఇష్టమైనటువంటి అంశాలు మరియు ఒక ఇష్టం లేని అంశంలో వీటిలో నుంచి ఒక అంశాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే సంఘర్షణ ద్వి ఉపగమ పరిహార. ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలు అంటున్నారు కాబట్టి రెండు కూడా ఆకర్షణీయమైనవే. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ. నెక్స్ట్ క్వశ్చన్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షక తంత్రం. ఆప్షన్స్ ప్రక్షేపణ, హేతుకీకరణం, ఉదాత్తీకరణ, దమనం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది. ఆప్షన్స్ అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించడం, అవధానం, డెజావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డెజావు అనేది ధారణను పెంపొందించే పద్ధతి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ వైగోట్స్కీ, బ్రూనర్, బండూరా, చామ్స్కీ. సైకలాజికల్ మోడలింగ్ అనే బుక్ని రచించిన వారు బండూరా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సైకలాజికల్ మోడలింగ్ బుక్ రచయిత ఎవరు అంటే బండూరా. నెక్స్ట్ క్వశ్చన్. కింది వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో ఆసక్తను కలిగి ఉంటారు. ఆప్షన్స్ అఫేసియా, అలెక్సియా, డిస్ఫేసియా, డిస్కాల్కులియా. ఈ క్రింది వాటిలో ఏ వైకల్యం కలిగిన వారు ముద్రణ రూపంలో ఉన్నటువంటి భాషను చదవటం రాయటంలో ఆసక్తతను కలిగి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అలెక్సియా. ఈ అలెక్సియా అనే అభ్యసనం వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ముద్రణ రూపంలో ఉన్న భాషను చదవటం రాయటంలో ఇబ్బంది పడతారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ఆప్షన్స్ డాక్టర్ స్వామినాథన్, ప్రొఫెసర్ రామమూర్తి, ప్రొఫెసర్ యశ్వాల్, డాక్టర్ రామచంద్ర గుహ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రొఫెసర్ యశ్వాల్. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 తయారు చేయడానికి ఏర్పాటైనటువంటి కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. ఉచ్చారణ దీనికి చెందినది. ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలు రెండిటికి. ఉచ్చారణ అనేది ఏ రంగానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఉచ్చారణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందిన అంశం. నెక్స్ట్ క్వశ్చన్.
సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు? ఆప్షన్స్: వైఖరి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆత్మభావన. సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని ఉపయోగించి ఆత్మభావనను అంచనా వేస్తారు. ఈ ప్రశ్ననే మనకి మరో విధంగా ఇచ్చినట్లయితే, ఆత్మభావనని అంచనా వేయడానికి క్రింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు అని చెప్పి ఇచ్చి 4 ఆప్షన్స్లో ఒకటిగా సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ని ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మన సమాధానం సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్. పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించటం వలన అతి దీర్ఘ కాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి? ఆప్షన్స్: అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పీయూష గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ? ఆప్షన్స్: 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, 3వ దశ సాంప్రదాయ స్థాయి, 4వ దశ సాంప్రదాయ స్థాయి. పాలు తాగకపోతే తల్లి తిడుతుందన్న భయంతో పాలు తాగే పిల్లవాడు ఉన్నటువంటి నైతిక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతోంది. ఇక్కడ సంఘర్షణ. సో ఇలాంటి టాపిక్ సంబంధించి ఆల్రెడీ మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది, ముందు బిట్కి సంబంధించి. సో దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతవరకు మనకి వచ్చిందనేది ఒక ఐడియా వస్తుంది. ఆప్షన్స్ చూద్దాం. పరిహార పరిహార, ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార, ఉపగమ ఉపగమ. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, అంటే తనకి సంస్కృతం తీసుకోవడం ఇష్టం. అయితే తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఒక పక్క తీసుకోవాలని ఉంది, మరో పక్క తెలియదని భయపడుతుంది. సో ఇది ఏ సంఘర్షణ కిందికి వస్తుంది అంటే ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ? ఆప్షన్స్: సాంశీకరణం, వ్యవస్థీకరణం, అనుగుణ్యం, సమతుల్యత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అనుగుణ్యం. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనేది అనుగుణ్యం అనే ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పినవారు? ఆప్షన్స్: రూసో, బ్లూమ్, అరిస్టాటిల్, ప్లేటో. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వ్యక్తి ప్లేటో. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని స్వీయ నేర్పరులు అంటారు? ఆప్షన్స్: వ్యక్తాంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ ఉన్న వాళ్ళని స్వీయ నేర్పరులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల వికాసంలో ముఠా దశగా పేర్కొనే దశ? ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ, పూర్వ కౌమార దశ. ముఠా దశగా ఏ దశను పేర్కొంటారో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశని ముఠా దశగా పేర్కొంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం? ఆప్షన్స్:
ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, ఎమిలీ, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాల మీద మొట్టమొదటిగా వచ్చినటువంటి శాస్త్రీయ గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవడం చేస్తారు. ఇందులోని వికాస సూత్రం. ఆప్షన్స్: వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది, వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది, వికాసం సంచితమైనది. శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత నడుమును నిలిపి కూర్చోవడం, ఆ తర్వాత కాళ్ళని నిలిపి నడవడం. ఇందులో దాగున్నటువంటి వికాస సూత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆప్షన్స్: స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, ఆత్మభావన, స్వీయ నియంత్రణ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆత్మభావన. ఒక వ్యక్తి తానేమిటి, తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తికి సంబంధించి ఆత్మభావన అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకం. ఆప్షన్స్: భౌతిక పరిసర సంబంధమైనది, మానసికమైనది, సాంఘిక పరిసర సంబంధమైనది, శారీరకమైనది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, శారీరకమైనది. తన కాలు బెనికింది కాబట్టి ఇది శారీరకమైనటువంటి ఆటంకం. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరుని అధ్యయనం చేసే ఉపగమం. ఆప్షన్స్: అనుదైర్ఘ్య ఉపగమం, పరిచ్ఛేద ఉపగమం, పరిశీలనాత్మక ఉపగమం, భిన్న సంస్కృతుల ఉపగమం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, అనుదైర్ఘ్య ఉపగమం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రం. ఆప్షన్స్: ప్రతిగమనం, ఉదాత్తీకరణం, విస్థాపనం, ప్రక్షేపణం. ఇదే అంశానికి సంబంధించి ముందు ఒక బిట్ చూసాం ఆల్రెడీ మనం ఇదే వీడియోలో. సో ఆన్సర్ తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఉదాత్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, అయితే తను ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగేటటువంటి అభ్యసన బదలాయింపు రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అనుకూల బదలాయింపు. సో తాను ఆ లెక్కలు నేర్చుకున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడంలో ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది. ఆప్షన్స్: పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, దమనం, డెజావు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, తిరోగమన అవరోధం. ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరుస్తుంది. అంటే ప్రస్తుతం ఇప్పుడు నేర్చుకున్నది మనం గతంలో నేర్చుకున్న దానిని మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకం ఏర్పరుస్తుంది, కాబట్టి ఇది తిరోగమన అవరోధం కిందకు వస్తుంది.
పురోగమన అవరోధము అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న దాన్ని మనం పునఃస్మరణ చేసుకోవడంలో గతంలో నేర్చుకున్నది మనకి ఆటంకం కలిగిస్తే దాన్ని పురోగమన అవరోధం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం. ఇక్కడ విద్యార్థి ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు. సో స్మృతి రకం చూద్దాం. ఆప్షన్స్: క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, సంవేదనా స్మృతి, బట్టి స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, క్రియాత్మక స్మృతి. చేయడం ద్వారా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు కాబట్టి మనం చేసి నేర్చుకున్నది ఏదైనా సరే క్రియాత్మక స్మృతిలోకి వస్తుందన్నమాట. మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకుండా కేవలం వినడం ద్వారానో లేదంటే చదవడం ద్వారానో నేర్చుకున్నదైతే ఇది నిష్క్రియాత్మక స్మృతిలోకి వస్తుంది. అంటే అందులో మన పార్టిసిపేషన్ ఏమీ లేనిది దాన్ని మనం నిష్క్రియాత్మక స్మృతి అంటాం. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసి నేర్చుకుంటున్నాం అంటే ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. సామీప్య వికాస ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు. ఆప్షన్స్: చామ్స్కీ, పియర్సన్, వైగోట్స్కీ, కోల్బర్గ్. జెడ్పిడి అనే భావనను తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు ఎవరు? వైగోట్స్కీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో శారీరక అవసరం కానిది. ఆప్షన్స్: గాలి, నిద్ర, ఆహారం, గృహము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఆప్షన్ 4 అనేది శారీరక అవసరానికి సంబంధించినది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో జర్మన్ భాషా పదం. ఆప్షన్స్: మూవియర్, పర్సోనా, గెస్టాల్ట్, ఎమూవియర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం కాదు. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. నెక్స్ట్ క్వశ్చన్. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన. ఆప్షన్స్: 40%, 30%, 50%, 20%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 50%. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. ఆప్షన్స్: యత్నదోష సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది సంసర్గవాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది. నెక్స్ట్ క్వశ్చన్. విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతాలలో పేర్కొన్నవారు. ఆప్షన్స్: పావ్లో, స్కిన్నర్, బండూరా, డ్రేవర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పావ్లో. విరమణ నియమాన్ని పావ్లో తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని మానసిక అంశం. ఆప్షన్స్: ప్రేరణ, పరిణితి, వయస్సు, శారీరక ఆరోగ్యం. అభ్యసనను ప్రభావితం చేసే అభ్యసకుని యొక్క మానసిక అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. పృథక్కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఆప్షన్స్: అభ్యసన వైకల్యం గల పిల్లలు, శ్రవణ వైకల్యం గల పిల్లలు, బుద్ధిమాంద్యులైన పిల్లలు, ప్రతిభావంతులైన పిల్లలు.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ప్రతిభావంతులైన పిల్లలు. పృథక్కరణం అనేది ప్రతిభావంతులైన పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం. ఆప్షన్స్: చిన్న జట్లుగా ఏర్పరచడం, గమ్యాన్ని చేర్చడం, సమస్యను గుర్తించడం, మదింపు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సమస్యను గుర్తించడం. సహభాగి అభ్యసన ఉపగమం యొక్క ప్రథమ సోపానం ఏమిటి అంటే సమస్యను గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. ఇక్కడ చెందనిది అడుగుతున్నారు, జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఉపన్యాస పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఉపన్యాస పద్ధతి. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది ఏంటి అంటే ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం క్రింది వాణిలో అధిక మూర్త అనుభవం. ఆప్షన్స్: నాటకీకరణ అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, టెలివిజన్ విద్యా కార్యక్రమాలు, రేడియో రికార్డింగ్, చలనరహిత చిత్రాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నాటకీకరణ అనుభవాలు. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు ప్రకారం నాటకీకరణ అనుభవాలు అనేవి అధిక మూర్త అనుభవం కలిగినవి. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్యపథక తయారీలో హెడ్బార్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఆప్షన్స్: విద్యార్థుల పూర్వజ్ఞాన పరిశీలన, విద్యార్థులను సంసిద్ధులను చేయడం, భావనలను జీవితానికి అనుసంధానించడం, విషయంలోని భావనలను పరిచయం చేయడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, భావనలను జీవితానికి అనుసంధానించడం అనేది పాఠ్యపథక తయారీలో హెడ్బార్ట్ సోపానాలలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య బోధించవలసిన ఉపాధ్యాయుడు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య మరియు జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ చూద్దాం. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, భాషోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, భాషోపాధ్యాయుడు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విలువల విద్య మరియు జీవన నైపుణ్యాల విద్యను తానే బోధించాలి. నెక్స్ట్ క్వశ్చన్. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది. ఆప్షన్స్: పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి, గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి, పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు అనేది గణితం గురించిని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 యొక్క భావన కాదు. నెక్స్ట్ క్వశ్చన్. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం. ఆప్షన్స్: సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సంచరిత పరిశీలన. తాను కూడా ఆ ఆటలో పాల్గొంటూ ఆ పిల్లలు ఏ విధంగా పాల్గొంటున్నారో పరిశీలించే రకాన్ని సంచరిత పరిశీలన అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. ఆప్షన్స్ చూద్దాం. వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలుండవు, వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు,
వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వికాసం అన్ని అభివృద్ధి దశలలో ఒకే విధంగా ఉండదు అనేది వికాసానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. మిగిలిన మూడింటిని చూసినట్లయితే వికాసం స్వల్పకాలికం ప్రక్రియ అనేది తప్పు. ఎందుకంటే వికాసం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలానే వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు అంటే వికాసంలో ఖచ్చితంగా వైయక్తిక భేదాలు ఉంటాయి అని నేర్చుకున్నాం కదా మనం. అలానే 4th ఆప్షన్ వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అని ఇచ్చారు. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనేది వికాస నియమాలలో ఒకటి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ. ఆప్షన్స్: ముద్దుమాటల దశ, ప్రాగ్భాషా దశ, భాషావగాహన దశ, శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏంటో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శబ్దానుకరణ దశ. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్. దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడనటువంటి టెక్నిక్ అడుగుతున్నారు. చెప్పబడని, జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్: స్వేచ్ఛా సంసర్గం, సమగ్రాకృతి, స్వప్న విశ్లేషణ, సమ్మోహనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆప్షన్స్: పియర్సన్ డార్విన్ కుటుంబం, ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్, స్కోడక్ పెంపుడు శిశువులు, గోర్డన్ జిప్సీ పిల్లలు. ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పియర్సన్ డార్విన్ కుటుంబం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థిస్తూ ఉన్నటువంటి అధ్యయనం ఏది అంటే పియర్సన్ డార్విన్ కుటుంబంపై జరిపినటువంటి అధ్యయనం. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్స్: ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ, దౌర్జన్య క్రీడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సమాంతర క్రీడ. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా సమాంతర క్రీడని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత. ఆప్షన్స్: మాతృ పితృ ప్రవృత్తి కోపం, కుతూహలం భయం, నవ్వు ఉత్సాహం, నిర్మాణం జుగుప్స. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సహజాతాలు మరియు వాటి ఉద్వేగాలకు సంబంధించి క్రింది వాటిలో సరైన జత ఏది అంటే నవ్వు ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పూర్వ ప్రచాలక దశ. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనా లోపం అనేది పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్స్: అభిరుచి, సహజ సామర్థ్యం, వైఖరి, నిష్పాదన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సహజ సామర్థ్యం. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏమిటి అంటే సహజ సామర్థ్యం.
నెక్స్ట్ క్వశ్చన్. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత అనేది కోల్బర్గ్ నైతిక వికాస దశలలో ఏ స్థాయికి చెందినది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, సహజ నైతిక స్థాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి. శిక్షను తప్పించుకోవడానికి విధేయత అనేటువంటి అంశం కోల్బర్గ్ నైతిక వికాస దశలలో పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగ్గా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం. పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉంది, అయితే సరిగ్గా రాయలేనేమో, నాకు బహుమతి రాదేమో అని భయపడి పాల్గొనడం మానేస్తే ఆ పిల్లవానిలో ఉన్నటువంటి రక్షక తంత్రం. ఆప్షన్స్ ప్రతిగమనం, తదాత్మీకరణం, ప్రక్షేపణం, ఉపసంహరణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఉపసంహారం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేశాము. ఈ విధంగా ప్రీవియస్ టెట్లలో వచ్చినటువంటి అన్ని సబ్జెక్టులకి సంబంధించి ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.